May I come in, sir? Yes, come in. చెప్పండి సార్. సార్, కొత్త ప్రదేశానికి కానీ కొత్త వ్యక్తులు కానీ చూసినప్పుడు ఇంతకుముందు వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్. ఈ మధ్య నెక్స్ట్ జరగబోయేది కూడా కళ్ళు కనిపిస్తుంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు డిజర్వ్ అనే సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి సైకలాజికల్ డిజార్డరా? భయపడాల్సింది ఏమీ లేదు. ఇది దాదాపు ప్రతి ఒక్కరి అనుభవమే. మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ ఇంతకుముందు ఆ ప్రదేశాన్ని చూసినట్లు అనిపిస్తుంది. దీనినే డిజర్వ్ అంటారు. చాలా అరుదుగా ఇటువంటి అనుభవం ఎదురవుతుంది. కావున మీ విషయంలో ఇది కాస్త ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. స్ట్రెస్ను తగ్గించుకోండి. రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. మరి కళ సంగతి ఏమంటారు? నెక్స్ట్ జరగబోయే విషయాలు కళ్ళు కనిపిస్తున్నాయి. Shit. May I come in, sir? Yes, come in. చెప్పండి సార్.
ఏమైంది ఋత్విక్ గారు? ఇంతకుముందు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడెందుకు కుంటున్నారు? వదిలేయండి సార్, ఆ విషయాలు మాట్లాడడం ఇప్పుడు ఇష్టం లేదు. పర్లేదు చెప్పండి, ఏమైంది, ఎందుకు కుంటున్నారు? సార్, గత 2 సంవత్సరాల నుంచి ఈ కాలికి ఏమైందో ఏమో తెలియదు సార్. అరికాలు నుంచి ఇక్కడ దాకా ఒకటే మంట సార్. మామూలు మంట కాదు సార్. మంట ఎలా ఉందంటే కాలుతున్న నిప్పుల్లో కాలు పెట్టినట్టుంది సార్. మరి డాక్టర్కి చూపించలేదా? చూపించిన డాక్టర్ అంటలేడు సార్. అన్ని స్కాన్లు చేస్తున్నారు, రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తున్నాయి, ఏం లేదని చెప్తున్నారు. కానీ నా అవస్థ మాత్రం తగ్గడం లేదు సార్. ఒక్కోసారి ఈ కాలుని ఇక్కడి నుంచి నరికేస్తే ఒంటి కాలుతో ప్రశాంతంగా ఉంటాననిపిస్తుంది సార్. ఇంతకుముందు కిటికీలు క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది సార్. అందుకే అలా. ఊరుకోండి ఋత్విక్ గారు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నాకు తెలిసిన సర్కిల్లో డాక్టర్ గారితో ఈ సమస్య గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ బర్త్డేనా సార్? అవును, ఈరోజు నా బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ ఋత్విక్ గారు. గిఫ్ట్ ఇద్దామంటే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు సార్. పర్లేదు ఋత్విక్ గారు, హార్ట్ఫుల్గా విష్ చేశారు, అది చాలు నాకు. గిఫ్ట్ అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈరోజు ఇటు రావడానికి బయలుదేరినప్పుడు ఒక వ్యక్తి కలిశాడు. అతను ఒక రైటర్ అంట. తాను రాసిన బుక్ నాకు ఇచ్చి, ఈరోజు ఎవరినైతే కలవబోతున్నారో ఆ వ్యక్తికి ఈ బుక్ ఇవ్వండి, ఈ బుక్ వల్ల అతని జీవితం మారిపోతుందని అన్నాడు. మీకు ఇద్దామనుకున్నాను కానీ తీసుకురావడం మర్చిపోయాను. జీవితాన్ని మార్చివేసే బుక్? ఆ బుక్ పేరు ఏమన్నా ఐడియా ఉందా? ఆ బుక్ పేరేదో కరెక్ట్గా గుర్తులేదు. ఏదో టైం అని రాసి ఉంది, మొత్తం పేరు గుర్తుకు రావడం లేదు సార్. ఆ బుక్ నన్ను సర్ప్రైజ్ చేయలేదు, కానీ ఆ బుక్ తీసుకొచ్చిన వ్యక్తి నన్ను సర్ప్రైజ్ చేశాడు సార్. ఏంటి, బుక్ ఇచ్చిన వ్యక్తి సర్ప్రైజ్ చేశాడు? హలో, అలాగా, అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తున్నాను. సరే, వెళ్ళొస్తాను సార్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఓకే, పర్లేదు, వెళ్ళిరండి. వదలండి సార్, వదలండి సార్, వదలండి సార్, వదలండి, వదలండి సార్. ఆపుతావా నీ యాక్టింగ్? ఏం మాట్లాడుతున్నారు సార్? నాది యాక్టింగా?
అవును, నీకు నొప్పి లేదేం లేదు, కావాలని అనుకుంటున్నావు, నాకు తెలుసు. చూడు రుత్విక్, నువ్వు ఎపోటెమ్నోఫీలియాతో బాధపడుతున్నావు. ఈ వ్యాధి లక్షణాలు ఎట్లుంటాయంటే, మన బాడీలో ఏదో ఒక అవయవాన్ని తీసేసి అంగవైకల్యంగా ఉండటానికి ఇష్టపడతారు. సాధారణంగా కాళ్ళను తీసేయడానికి ఆసక్తి చూపుతారు. నువ్వు ఇదే వ్యాధితో బాధపడుతున్నావు. ఇందాక క్లినిక్లో మీరు మాట్లాడిన మాటలు బట్టి నాకు అర్థమైంది మీకు ఎపోటెమ్నోఫీలియా ఉందని. మీ వెంటే వచ్చాను, మీరు ఇటువంటి పని ఏదో చేస్తారని నా అంచనా నిజమైంది. మీరు చెప్పేది నిజం సార్. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? అసలు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా? ఇది హ్యూమన్ బ్రెయిన్. దీనిలో 2 మ్యాటర్స్ ఉంటాయి. ఒకటి గ్రే మ్యాటర్, రెండవది వైట్ మ్యాటర్. ఇది వైట్ మ్యాటర్. ఈ వైట్ మ్యాటర్ బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఈ గ్రే మ్యాటర్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఈ గ్రే మ్యాటర్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వినడం, మాట్లాడడం, ఆలోచించడం, జ్ఞాపకం చేసుకోవడం ఇలాంటి సెల్ఫ్ యాక్టివిటీస్ని తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఈ గ్రే మ్యాటర్ ఎంత ఎక్కువగా ఉంటే మనిషి అంత చురుకుగా ఉంటాడు. ఈ గ్రే మ్యాటర్ను పెంచే ఎక్సర్సైజ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఎపోటెమ్నోఫీలియా వ్యాధి అనేది ఎందుకు వస్తుందనేది ఎగ్జాక్ట్గా రీజన్ ఇప్పటి వరకు తెలియదు. బ్రెయిన్లో ఉన్న పెరైటల్ లోబ్లో ఈ గ్రే మ్యాటర్ తక్కువగా ఉండడం వల్లనే ఈ ఎపోటెమ్నోఫీలియా అనే వ్యాధి వస్తుందని అనుమానిస్తున్నారు. దీనికి డిప్రెషన్ కూడా మెయిన్ రీజన్ అని తెలిసింది. దీనికి ట్రీట్మెంట్ ఉందా సార్? భయపడాల్సింది ఏమీ లేదు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రక్రియ ద్వారా సెలెక్టివ్ సెరిటోనియన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ SSRIs అనే యాంటీ డిప్రెసెంట్ డ్రగ్ ద్వారా మామూలు మనిషి కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. ఓకే, వెళ్ళొస్తాను సార్. కాఫీ తాగి వెళ్ళండి సార్. ఓకే రుత్విక్ గారు. ఓకే రుత్విక్ గారు, వెళ్ళొస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎవరో నాకు ఇచ్చిన బుక్ని ఇతను ఎందుకు తీసుకెళ్ళాడు? ఈ బుక్ ఇతనికి సంబంధం ఏంటి? తెలుసుకుంటాను.
ఎవరో నాకు ఇచ్చిన బుక్ను నువ్వెందుకు తీసుకొచ్చావు? నీ ఇంట్లో నా ఫోటో ఎందుకున్నది? ఏంటి ఇవన్నీ? అది డిసెంబర్ 31, 2022 అర్ధరాత్రి 12 గంటలు దాటితే 2023వ సంవత్సరం. కొత్త సంవత్సరంలో అడుగు పెడతానని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నాకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఎగ్జాక్ట్గా 12 దాటి నెక్స్ట్ సెకండ్ 2023 జనవరి 1 రావాల్సినటువంటి నా జీవితంలో మళ్ళీ అదే సంవత్సరంలో అంటే 2022 జనవరి 1 వచ్చింది. ఏంటి, గడిచిపోయిన సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయిందా? అవును, ఇలా ఒకే రోజు, ఒకే నెల, ఒకే సంవత్సరం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడాన్ని టైం లూప్ అంటారు. ఇలా ఒక్కసారి కాదు 3 సార్లు జరిగింది. అంటే ఒకే సంవత్సరాన్ని 3 సంవత్సరాలుగా గడిపారు. ఈ సమస్య నుండి బయటపడడానికి చేయని ప్రయత్నం లేదు, అడగని సైంటిస్టు లేడు. కానీ ఫలితం శూన్యం. చివరగా ఒక సీనియర్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, టైం లూప్ నుండి బయటపడే టెక్నాలజీ ఇంకా డెవలప్ కాలేదని, ఇంకో 30 సంవత్సరాలకు టైం లూప్ నుండి బయటపడే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం టైం ట్రావెలింగ్ చేసి ఒక 30 సంవత్సరాల భవిష్యత్తుకు వెళ్ళి టైం లూప్ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని చెప్పాడు. కానీ టైం ట్రావెల్ అనేది ఇంకా మనిషికి సాధ్యం కాని విషయంగానే ఉంది. మరి ఎలా టైం ట్రావెల్ చేసి భవిష్యత్తుకి వెళ్ళి టైం లూప్ సమస్యకు పరిష్కారం తెలుసుకునేది అంటూ ఆలోచిస్తున్న నాకు ఒక ఆలోచన తట్టింది. ప్రొఫెషనల్గా సైకియాట్రిస్ట్ అయిన నేను మనిషి బ్రెయిన్ను హైగా స్టిమ్యులేట్ చేసి భవిష్యత్ సంఘటనలు ఒక కళలాగా అతనికి వచ్చేలా చేయగలిగితే టైం లూప్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచించి హ్యూమన్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి ప్రయోగాలు మొదలుపెట్టాను. మనిషి టైం ట్రావెల్ చేయలేడేమో కానీ మనిషి మెదడును టైం ట్రావెలింగ్ చేయించలేమా అని ఆలోచించి ప్రయోగాలు మొదలుపెట్టాను. ఈ ప్రాసెస్లో 2 డివైజ్లు తయారు చేశాను. ఒకటి ఫ్యూచర్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అంటే FCM. ఇది అప్పటి వరకు మనిషి మెదడులో ఉన్న సమాచారాన్ని బట్టి భవిష్యత్తులో అంటే ఒక 30 సంవత్సరాలకు ఏం జరిగే అవకాశం ఉందో ఒక డ్రీమ్ లాగా చూపిస్తుంది. మ్యాథ్స్లో ఒక కారు గంటకు 80 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే 3 గంటలకు ఎంత ప్రయాణించగలుగుతుంది అన్న లాజిక్ని బేస్ చేసుకొని ఈ డివైస్ గతంలో జరిగిన విషయాలను బట్టి ఒక 30 సంవత్సరాలకు ఏం జరగబోతుందో మనకు తెలియజేస్తుంది. ఇంకొక డివైస్ ఫ్యూచర్ను క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి FCM నుండి డాటాను తీసుకొని స్టోర్ చేసే డాటా స్టోరింగ్ మిషన్, దీన్ని DSMSల ద్వారా గత కొన్ని రోజులుగా వేరే వేరే వ్యక్తుల మీద భవిష్యత్ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వారి ఫోటోలే ఇవి. కానీ ఆ డివైస్ల ద్వారా కేవలం నెక్స్ట్ డే జరిగే సంఘటనలు మాత్రమే చూడగలుగుతున్నాను. ఈ ప్రాసెస్లోనే చివరిసారిగా ఈ డివైజ్లలో కొన్ని మార్పులు చేసి మీకు సెట్ చేశాను. ఈ డివైజ్ల ఎఫెక్ట్ వల్లే మీరు నా క్లినిక్కి రావడం, నాతో మాట్లాడడం ఒకరోజు ముందు ఒక కలలాగా వచ్చింది. అసలు ఏం జరిగిందంటే,
పడుకున్న తర్వాత ఒక 30 సంవత్సరాల భవిష్యత్తును తెలుసుకోవడానికి ఆ డివైస్లో అక్కడ సెట్ చేశాను. కానీ నెక్స్ట్ జరగబోయేది మాత్రమే తెలుసుకోగలిగాను. మీరు క్లినిక్కి వచ్చినప్పుడు ఎవరో టైం అని ఏదో రాసి ఉన్న బుక్ ఇచ్చారని, ఆ బుక్ను ఈరోజు కలవబోయే వ్యక్తికి ఇస్తే అతని జీవితం మారిపోతుందని చెప్పాడని మీరు నాతో చెప్పారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎవరో టైం లూప్కు సంబంధించిన బుక్ ఇచ్చారని, ఆ బుక్లో టైం లూప్కు పరిష్కారం దొరుకుతుందేమోనని మిమ్మల్ని ఫాలో చేస్తూ బుక్ కోసం మీ ఇంటికి వచ్చాను. అప్పుడే మీరు ఎపోటెమ్నోఫీలియా డిసీజ్ ఎఫెక్ట్తో మీ కాలును మీరే కోసేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడే ఈ బుక్ని తీసుకొచ్చాను. ఒక రోజులో జరిగే బాధాకరమైన విషయం మరెప్పుడు జరగదని కోరుకుంటాము. అలాంటిది ఒక సంవత్సరం ఎన్ని బాధాకరమైన విషయాలు జరిగి ఉంటాయి. ఆ బాధాకరమైన విషయాలు మళ్ళీ మళ్ళీ అనుభవించి మీరెంత బాధపడి ఉంటారు. సారీ సార్, కొంచెం అమర్యాదగా ప్రవర్తించాను. పర్లేదు ఋత్విక్ గారు, ఇట్స్ ఓకే. తొందరలోనే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఆ రోజు మీరు క్లినిక్కు వచ్చినప్పుడు ఈ బుక్ నన్ను సర్ప్రైజ్ చేయలేదు, కానీ ఈ బుక్ ఇచ్చిన వ్యక్తి సర్ప్రైజ్ చేశాడన్నాడు. తర్వాత అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్ ఋత్విక్ గారు? ఆ బుక్ ఇచ్చిన వ్యక్తి మీరే. ఏంటి, నేనా?